ఇషికా, కియాన్, మీ ఇద్దరిని నా పిల్లలనుకున్నాను. కానీ ఈరోజు మీరు కాస్త డబ్బులు కనిపించేసరికి మీ తండ్రి చేసిన సాక్రిఫైస్లన్నీ మర్చిపోతారా? సాక్రిఫైస్? డాడ్, మామ్ ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి కష్టపడడం నేను చూస్తున్నాను. తన సొంత కష్టం వల్లే తను ఈరోజు ఎండీ అవుతోంది. మీరు మాత్రం ఇంట్లో కూర్చొని అమ్మ కష్టాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నన్ను అలా చూడకండి డాడ్. కౌశిక్ అంకుల్ నాకు జాబ్ ఇచ్చి హెల్ప్ చేశారు. కానీ మీరు ఏం చేశారు? నా పెళ్లి కోసం తీసుకున్న ఫ్లాట్, దాని డౌన్ పేమెంట్ కూడా అంకులే కట్టారు. మీకు కొంచెం సిగ్గున్నా కూడా మామ్ని కౌశిక్ అంకుల్తోనే ఉండనివ్వండి. డాడ్, మాకు ఐఏఎంలో అడ్మిషన్ వచ్చింది. వావ్, సూపర్. నాకు మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. దీని తర్వాత మాకు మంచి జాబ్స్ వస్తాయి డాడ్. దెన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అంతే. మీ ఇద్దరి సక్సెస్ కోసం నేను వెయిట్ చేస్తాను. సరే, అయితే నేనే మీ అందరికి దూరంగా వెళ్ళిపోతాను. ఎప్పటికీ ఇక మీకు కనిపించను. లేదు, వీడు జస్ట్ ఇంటి నుండి మాత్రమే కాదు, వీళ్ళ లైఫ్ నుండి కూడా వెళ్ళిపోవాలి. అనందిత ఎండి అవ్వగానే తనని పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఈ కంపెనీ నా చేతిలోకి వస్తుంది. నో దేవ్, ఆగు. వెళ్ళిపోవాల్సింది నేను. అదే కరెక్ట్ అనుకుంటున్నాను. నీకు పిచ్చి పట్టిందా ఏంటి? డాడ్, ఆయన మీకు హెల్ప్ చేస్తుంటే మీరు ఆయన్నే కొడుతున్నారా? ఈ రోజేమో కౌశిక్ అంకుల్ని కొట్టారు, రేపు మామ్ని కూడా కొడతారా డాడ్? మామ్, ఇతనికి ఇప్పటికిప్పుడే డివోర్స్ ఇచ్చే. కానీ నేను అసలు అతన్ని టచ్ చేయలేదు కూడా. నీ తప్పు ఒప్పుకోకుండా నువ్వు నా ఫ్యామిలీని నాశనం చేయాలనుకుంటున్నావా? ఇదే కావాలనుకుంటున్నావు కదా దేవ్? ఈ రోజు నుంచి మీరు మాకు తండ్రి కాదు. మన పెళ్లి బంధం ఇక్కడితో ముగిసింది. నేను నీకు డివోర్స్ పేపర్స్ పంపిస్తాను. నిన్ను ప్రేమించినందుకు నాకు దక్కిన ఫలితం ఇదా?